పెండింగ్ లో ఉన్న డిఏ బిల్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు రిటైర్డ్ ఉద్యోగులు. అసెంబ్లీ ముట్టడికి రవీంద్ర భారతి నుంచి 30 మంది రిటైర్డ్ ఉద్యోగులు తరలివచ్చారు. పెన్షన్దారులకు పెండింగ్ బిల్స్ క్లియర్ చేయాలన్నారు. అసెంబ్లీ ముట్టడికి వచ్చిన వారిని అరెస్ట్ చేశారు పోలీసులు. తమకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు రిటైర్డ్ ఉద్యోగులు. ఉపాధ్యాయులకు ఎవరికి కూడా ఈ రిటైర్మెంట్ బకాయిలు రాకపోవడం వల్ల ఈ రోజు ఈ అసెంబ్లీ ముందుకు వచ్చి చెలో అసెంబ్లీ అయినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా పిలిపి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు ఫామ్ చేసుకుని తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు మేము ఈ యొక్క చెలో అసెంబ్లీకి పిలిపి ఇవ్వడం జరిగింది. మేము రిటైర్డ్ అయ్యి 1.5 years అయింది. మావి బకాయిలు రాలేదు కాబట్టి మేము వచ్చినాం అసెంబ్లీ ముట్టడి చేయడానికి. అసెంబ్లీ ముట్టడి కన్నా వచ్చినాం. 1.5 years నుంచి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఇప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని రావడానికి కోసం అని చెప్పేసి మేము వచ్చినాం సార్. అందరం రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని రావాలి సార్. నేను గత డిసెంబర్లో రిటైర్ అయ్యాను. నా యొక్క పెన్షన్ బకాయిల కోసం నేను ఈ రోజు అసెంబ్లీ ముట్టడికి వచ్చాను.